నమస్తే అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చేసి మనం తిరంగా యూత్ అసోసియేషన్ దగ్గర అవుతున్నాము. సో మనం ప్రస్తుతానికి అయితే సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. సో మనం పైకి ఎక్కి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా మనకు అప్డేట్ వచ్చేసరికి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే అంటే మనకి అన్న వాళ్ళు అయితే 15 days అయితే ఆపారు. సో ఎందుకంటే మస్తు వానలు పడ్డాయి. సో కింద కూడా చూసుకోవచ్చు మొత్తం అయితే మట్టి అయితే పెట్టిరు అనమాట. సో దాని గురించి అయితే మనకైతే వర్క్ అయితే డిలే అయింది, వర్క్ అయితే డిలే అయింది అనమాట. సో నేను మీదికి ఎక్కి ఫేస్ దాకా అయితే ట్రై చేస్తా, మీదికి ఎక్కి తీయనికే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వాన పడ్డది కాబట్టి మనకైతే ఫుల్ మొత్తం బురద ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మట్టి అయితే ఇక్కడనే మనకైతే అన్నవాళ్ళు అయితే మిక్సింగ్ చేసారు జూట్తోనే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వినాయకునికి మనకి చెవులు అయితే తయారు చేస్తారు, చెవుల మీద. సో వర్క్ అయితే చేస్తారు అన్నవాళ్ళు అయితే. సో గడ్డి పని అయితే టోటలీ అయిపోయింది. సో మనం వినాయకుని మూషిక వాహనం చూసుకోవచ్చు, మనకైతే ఎలుక అయితే టోటలీ మనకైతే అయిపోయింది. సో ఎలుక హైట్ వచ్చేసరికి మనకైతే 4.5 feet 5 feet వస్తుంది అనమాట. సో నా హైట్ అయితే ఉందన్నమాట ఎలుక. సో వినాయకుని పాదాలు చూసుకోవచ్చు, మనకు సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. సో మీదికి వెళ్ళి నేను డీటెయిల్గా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసా. సో లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనము కింద చూపెట్టిన వినాయకుని కాళ్ళు. సో మనం వచ్చేసి మీద మోకాల దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది వినాయకునికి. ఫస్ట్ లేయర్ వర్క్ అయితే ముందే చేసేసి అని చెప్పిన కదా. సో సెకండ్ లేయర్ వర్క్ అయితే మనకైతే కొంచెం క్రాక్స్ వచ్చింది కనిపిస్తున్నాయి ఇక్కడ. క్రాక్స్ అండి. థర్డ్ లేయర్ లో మనకైతే బట్ట పెట్టి మనకైతే సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తారు. సో నేను మీద బొజ్జు దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇంతకుముందు కింద ఎక్స్ప్లెయిన్ చేసిన కదా నేను. సో ఇప్పుడు వచ్చేసరికి వినాయకుని బొజ్జు దగ్గర ఉన్నాను నేను. సో మీదికి కూడా పోదాం, మీద కూడా వినాయకుని తొండం దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు వినాయకునికి ఎంత ఇది ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. ఇక్కడ వచ్చేసరికి ఇంకో చెయ్యి, ఇటు సైడ్ 4 hands అటు సైడ్ 4 hands ఉంటాయి కదా మనకి. సో ఇక్కడ 4 hands లో ఇది ఒక హ్యాండ్ అనమాట. సో డీటెయిలింగ్ చూడండి ఎంత డీటెయిలింగ్ చేసారు మనకి అన్నవాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకునికి అయితే సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. సో మీద అయితే తడకలు అన్నవాళ్ళు ఈజీగా ఎక్కి మనకైతే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం అవుతుంది. అన్నవాళ్ళు అయితే మంచిగా తడకలు అయితే కట్టుకురు. సో నేను మీదికి ఎక్కి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి ఎంత నీట్గా ఎంత డీటెయిలింగ్ చేసారు హ్యాండ్స్ అయితే మనకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే మొత్తం వినాయకుని ముఖం దగ్గరికి అయితే వచ్చేసాం. సో వినాయకుని ఫేస్ చూసుకోవచ్చు మనకి 2025లో మనకైతే మస్తు డీటెయిలింగ్ అయితే ఇచ్చారు ఈసారి. సో ముఖం ఐస్ చూసుకోవచ్చు మనకి. సో అది వచ్చేసి ఐబ్రోస్, అది వచ్చేసరికి కళ్ళు. సో మన ఐస్ పెయింటింగ్ కూడా కవర్ చేద్దాం ఈసారి. సో వినాయకునికి వచ్చేసరికి ఇంకా దంతాలు అయితే పెట్టేవైతే బ్యాలెన్స్ అవుతున్నాయి. సో మీదే చూసుకోవచ్చు మనమైతే కిరీటం అయితే ఇట్లా రౌండ్గా అయితే మనం గడ్డితోనైతే చుట్టూ అయితే పెట్టారు. దానికి వచ్చేసరికి ఫస్ట్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. సో కిరీటం కూడా చూసుకోవచ్చు మనము స్కెచ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2025 ఫేస్. సో ఇక్కడ వచ్చేసరికి కింద 2 దేవుళ్ళు అయితే ఉన్నారు కదా, 2 దేవుళ్ళు కింద అయితే వర్క్ అయితే జరుగుతుంది మనకి. సో కింద కూడా మొత్తం మట్టి అయితే వేసిరు. సో వాన అయితే బాగా పడ్డది కాబట్టి మనకైతే 15 days అయితే గ్యాప్ అయితే వచ్చింది. సో వినాయకుని చేతులు చూసుకోవచ్చు అక్కడ 1 2 3 4. సో అక్కడ కూడా 1 2 3 4 అయితే ఉన్నాయి మనకి. సో వినాయకుని తొండం చూసుకోవచ్చు మనకి బొజ్జదాకా అయితే ఉన్నాయి, కింద బొజ్జదాకా అయితే వినాయకుని ఫేస్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్కెచ్ లాగానే ఉంది అయితే మనకైతే ముఖము. సో కింది నుంచి అయితే చాలా డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంది. సో వినాయకుని చెవులు చూసుకోవచ్చు మనకి ఇప్పుడే మనకి చేసినట్టు అనిపిస్తుంది. ఒక 2-3 hours అవుతుంది. సో వినాయకుని రైట్ సైడ్ చెవు మీద లెఫ్ట్ సైడ్ చెవు మీద అయితే లైట్ హెయిర్ వచ్చినట్టుంది కదా. సో మనకి స్కెచ్ ఇట్లా ఇంకా ఎట్లయితే వచ్చిందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. సో వినాయకుని కిరీటం కూడా చూసుకోవచ్చు మనము. సో కిరీటం సేమ్ అయితే చేస్తారు మీద కూడా. చూసుకోవచ్చు మనకి వినాయకుని చెస్ట్. సో కింద చెస్ట్ అయితే ఉంది కదా. సో వినాయకుని బొజ్జ ఇంతకుముందు చూపించిన కదా. సో వినాయకునికి వచ్చేసరికి మొత్తం సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. సో థర్డ్ లేయర్ వర్క్కి మనకైతే సాఫ్ట్ ఫినిషింగ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా మొత్తం క్రాక్స్ వచ్చినాయి కదా. సో థర్డ్ లేయర్లో ఏం చేస్తారంటే మొత్తం బట్ట పెట్టి మనకైతే సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తారు మళ్ళీ. సో మన కింద ఆ మట్టి ఉంది కదా. సో ఆ మట్టి దగ్గర మనకి మొత్తం సాఫ్ట్ జల్లెడ బట్టి మనకైతే మళ్ళీ సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తారు. కిరీటం చూసుకోవచ్చు మనకి.